ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. యాజ్ అ రెవెన్యూ కాస్ట్ అధ్యక్ష, సో సరుకు విలువ చూసి దానికి అదనంగా పెనాల్టీగా ఇంకో 100% మేము పెనాల్టీ వేస్తాం. దాని ప్రకారంగా ఒకసారి 1,70,56,000, మరొకసారి సెకండ్ తనిఖీలో వచ్చినప్పుడు 1,67,22,893 రూపాయలు వాళ్ళకి జరిమానా వేయడం జరిగింది అధ్యక్ష. సో అందులో ఎక్కడ పొరపాటు లేదు అధ్యక్ష. తప్పకుండా చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ ఫిగర్కి వచ్చాం. డెఫినెట్గా దీనిపైన ఇంకా వెరిఫై చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చాలా తేలిగ్గా అక్కడున్న వేయింగ్ మెషిన్ వలన ఇబ్బంది వచ్చింది కాబట్టి దాన్ని మీరు తనిఖీ చేసుకుంటే ఈ గ్యాప్ రాదనే భావనతోటి ఒక తప్పు ద్వారా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు అధ్యక్ష. దానిపైన తప్పకుండా మేము ఈ నోటీసులు ఇచ్చాం. వీ హ్యావ్ ఆల్రెడీ రికవర్డ్ 1,70 lakhs. ద బ్యాలెన్స్ ఆఫ్ 1,67 lakhs విల్ డెఫినెట్లీ బి రికవర్డ్ ఫ్రమ్ దెమ్ అధ్యక్ష. వీటితో పాటు 3 seasons లాజిస్టిక్ అని ఈ కాకినాడ జిల్లాలో కరపలో అక్కడ కూడా 632 మెట్రిక్ టన్స్ మేము ఐడెంటిఫై చేసాం అధ్యక్ష. అదేవిధంగా బేతంచెర్లలో నంద్యాల జిల్లాలో అక్కడ కూడా దాదాపు 19.9 మెట్రిక్ టన్స్, అదేవిధంగా 45.65 మెట్రిక్ టన్స్ ఈ 2 బేతంచెర్ల గోడౌన్స్లో మేము ఐడెంటిఫై చేసాం. వీళ్ళని ఇమీడియట్గా మేము నోటీసులు ఇచ్చి మేము గవర్నమెంట్ తరఫు నుంచి చేయాల్సిన కార్యక్రమం వాళ్ళకి ఇమీడియట్గా క్రిమినల్ కేసెస్ పెట్టడమే కాకుండా వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేసాం అధ్యక్ష. తప్పకుండా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండడానికి కోసం మేము కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం అధ్యక్ష. నేను గతంలో కూడా సభలో ప్రకటించాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ తీసుకొస్తున్నాం, విచ్ విల్ హెల్ప్ అస్ ఐడెంటిఫై స్టాక్ ఎంత ఉంది, ఎంత స్టాక్ ఏ లారీలోకి వెళ్తుంది, ఎప్పుడు వచ్చిందనే దానిపైన చాలా క్లియర్గా మేము దానిపైన యాక్షన్ తీసుకుంటాం అధ్యక్ష. అక్కడ జరగాల్సిన మెయింటెనెన్స్ విషయంలో దాని గురించి కూడా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా షార్టేజ్ రాకుండా బికాజ్ ఆఫ్ ఇన్సెక్ట్స్ కానివ్వండి లేదా అక్కడ ఉన్న ర్యాట్స్ మెనెస్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా గోడౌన్స్ మేనేజ్మెంట్ అనేది చాలా పక్కాగా జరగాలనే ఉద్దేశంతో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. ఎవ్రీ మంత్ దే విల్ బి అన్ ఇన్స్పెక్షన్ బై అవర్ ఆఫీసర్స్ ఇన్ ఎవ్రీ గోడౌన్ అధ్యక్ష. నేను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్ ప్రక్షాళన మొదలుపెట్టినప్పుడే ఇవన్నీ బయటకు వచ్చినాయి. అంతకుముందు గతంలో ఎప్పుడు లేదు. సో 2019 నుంచి 24 లెక్కలు మీరు స్పష్టంగా అడిగిన దాని గురించి మేము ఆధారాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అంటే వివరాలు పూర్తిగా, ఎందుకంటే ఎవ్రీ మంత్ దెర్ ఇస్ అ రొటేషన్ ఆఫ్ స్టాక్. సో ప్రస్తుతం ఏ గోడౌన్లో ఎంత స్టాక్ ఉన్నదని అది ఓన్లీ ఆఫ్టర్ వి కంప్లీట్ అ మంత్స్ ఎక్సర్సైజ్ వీఆర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ అధ్యక్ష. గతంలో ఉన్నవన్నీ రికార్డ్స్ అన్ని కూడా తారుమారైనాయి. చాలా లార్జ్ స్కేల్ మిస్అప్రాపరేషన్స్, ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి అధ్యక్ష. దీనిపైన కూడా నేను ఇందాక అన్నట్టు ఖచ్చితంగా ఒక ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. నేను గౌరవ సభ్యులందరూ కూడా హామీ ఇస్తున్నాను. తప్పకుండా రాష్ట్రంలో మేము హైర్ చేసిన ఇన్వెస్టర్ గోడౌన్స్ కానివ్వండి, సివిల్ సప్లైస్కి ఉన్న గోడౌన్స్ కానివ్వండి, ఇవి ఏవైతే బఫర్ గోడౌన్స్ ఉన్నాయో వీటి వరకు మాత్రం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మేము ప్రక్షాళన చేస్తున్నాం. మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్స్ మళ్ళీ ఉన్నాయి అధ్యక్ష. మాకు దాదాపు 254 మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్స్ అన్నింటినీ కూడా ప్రక్షాళన దిశగా జరిగే విధంగా మేము వాటి గురించి కొన్ని మోడర్నైజ్ చేసుకుంటూ కొత్తగా ఎప్పుడు లేని విధంగా ప్రతి నియోజకవర్గంలో వీలైతే ఒక మోడల్ వేర్ హౌస్ ఏర్పాటు చేయడానికి కోసం కూడా మేము ఒక డిపిఆర్ తయారు చేస్తాం అధ్యక్ష. తప్పకుండా వీటన్నింటినీ బేస్ చేసుకొని నేను గౌరవ సభ్యులందరూ కూడా హామీ ఇస్తున్నాను. మీరు మాకు ఇచ్చిన ఈ ఆపర్చునిటీ ద్వారా ఈ ప్రక్షాళన కూడా ఖచ్చితంగా జరిగి ఇటువంటి పొరపాట్లు ఇంకోసారి జరగకుండా తప్పకుండా మేము చూసుకుంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను అధ్యక్ష. నరేంద్ర కుమార్ గారు ఇంకా ఆయనకు తృప్తి కలగాలి. స్పీకర్ సార్, మంత్రి గారిని నేను ఒకటి అడుగుతా ఉన్నా అధ్యక్ష.